సార్ ఈ ఐపీఎస్‌లో విజయవాడలో పనిచేసిన వాళ్ళందరూ కూడాను కేవలం ఒక లేడీ కేస్ విషయంలో వాళ్ళందరిని గాల్లో పెట్టేశారు. ఆ విషయం మీద ఇంటర్నల్‌గా మీలాంటోళ్ళు బాబు గారు సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడాను అలా చేయటం మంచి పద్ధతి కాదు. ఇలా యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారంట. అంటే ఇది ఇటు వచ్చే రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? అదేనా ఇప్పుడు ఇది ఒక తప్పుడు సాంప్రదాయంగా కొనసాగుతది. ఇప్పుడు రేపేమవుతది గవర్నమెంట్ మారితే వాళ్ళు అంటే పై స్థాయిలో ఎవరికీ లేకపోయినా ఇప్పుడు గూడా పై స్థాయిలో సీఎం గారికి ఏముందో తెలీదు గానీ కొందరు రెచ్చగొడుతున్నారు. కొందరు పేపరోళ్ళు చూస్తే ఆశ్చర్యమేస్తది. పత్రికల వాళ్ళు రాసే పద్ధతేనా అది? ఆ గవర్నమెంట్‌లో ఉన్నోడిని ఈ గవర్నమెంట్‌లో ఎందుకు కొనసాగిస్తారు? వాళ్ళకి పేపరోళ్ళకి ఏం పని? ఏ గవర్నమెంట్‌లో ఉంటే ఏంది అనేది? వాళ్ళు పని చేస్తారా లేదా అది చూడాలి తప్ప, అట్లా పక్కనోళ్ళు రెచ్చగొట్టే వాళ్ళున్నారు. రేపు గవర్నమెంట్ మారితే అంతే. అప్పుడు సీఎం గారికి ఉన్నా లేకపోయినా పక్కనోళ్ళంతా మీరు కప్పుకుని బాబు గారు పొగేయించిన ఊరుకోరేమో వీళ్ళు. అదే చెప్తున్నా. రెచ్చగొట్టే వాళ్ళు పక్కనోళ్ళు ఉండరు. వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు కింద వాళ్ళు రెచ్చగొట్టి మొదలుపెడితే ఎక్కడికి పోద్ది ఇది? ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరిని ఒక పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పెట్టడం. ఇదంతా ఎవరు ప్రభుత్వంలో మారినా మీరు పని చేయాలి కదా! అదే ఇదంతా ఒక తప్పుడు సాంప్రదాయం కిందకి అవుతది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అలాంటి వాటిని పక్కన పెట్టి ఉద్యోగుల్లాగా చూడాలి. ఉద్యోగులకు సంబంధించి ఎవరితో వాళ్ళతో పని చేయించుకోవాలి. ఎవరున్నా చెప్పిన ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తే పలానా చేయలేదని ఏ ఉద్యోగం అనడు కదా! చేయకపోతే అప్పుడు మీరు ఉద్యోగం నుంచి అది యాక్షన్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు పలానా పని చెప్తే చేయలేదంటే అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని అసలే పోస్టింగ్ ఇవ్వకుండా అసలే ఖాళీగా కూర్చోబెట్టి జీతం లేకుండా కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. అంటే రాబోయే రోజుల్లో ఇటు సవాళ్ళన్నీ కూడాను యూనియన్‌లు ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే ఉద్యోగుల్లో ఇప్పటికే అసంతృప్తి బాగా పెరిగిపోయింది. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అసోసియేషన్‌లు ఏమన్నా పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాల్లో పాల్గొందామా అని. అయితే ఉద్యోగ సంఘ నాయకులకి ఏందంటే సరే ఆహ్, కొద్దిగా ఇంకా కొద్దిగా టైం ఇద్దామా అనే ఆలోచనతో ఆహ్, సందిగ్ధంలో ఉన్నారు. ముందుకెళ్దామా కొద్దిగా ఆగుదామా అని. ఈ ప్రభుత్వం ఈ 1, 2 వచ్చే క్యాబినెట్‌లలో ఎలాంటి బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వకపోతే, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు గాని, ఏఆర్ గాని ఇవ్వకపోతే ఖచ్చితంగా దసరా తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది. సార్ వెంకటరామరెడ్డి గారికి జగన్ అంటే ఎందుకని వల్లబోలిన ప్రేమ, ఇష్టం? నాకు అంటే ప్రత్యేకమైన జగన్ అంటే ప్రత్యేకమైన లేదు అభిమానం, ప్రేమ మీ లేదు. స్మైల్‌లోనే అర్థమైపోతుంది. ఇంకొకరంటే మీరు వ్యతిరేకత జగన్ అన్న అభిమాని. వ్యతిరేకత లేదు. అదే చెప్తున్నా కదా! మాకేంటంటే ఫ్యామిలీ పరంగా పార్టీతో అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి. అందులో కడపొళ్ళు కాబట్టి. అట్లనేంలే అటాచ్‌మెంట్ ఉంది. ఈ రాజశేఖర్ టైం నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆయనంటే బాగా ఇష్టము. ఆయన చనిపోయిన తర్వాత జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు మేముండే ఏరియాలో ఎవరు పనిచేయడం లేదని నా మిసెస్ అక్కడ పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి మేడం గారు? ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఓకే. ఓకే. అక్కడ టెంపరరీగా అక్కడ ఖాళీ ఎవరు పట్టించుకోవడం లేదు పార్టీ అంటే మీకు ఉద్యోగం కార్యక్రమాలని వచ్చింది అక్కడ కదా! ఆవిడ కూడా ఎంప్లాయ్ ఏమో అనుకున్నాంలెండి. లేదు ఆమె హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కాబట్టి అట్లా ఉంది కాబట్టి బయట వాళ్ళకి అట్లా అనిపిస్తది. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మీ వ్యక్తిగత నేను అప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నేను అసోసియేషన్‌లో గాని లేను. నేను ఎప్పుడైనా జస్ట్ కనెక్ట్ అయ్యారా? కలిసి మాట్లాడటం? కలిసి అంటే మా విలేజ్‌కొచ్చాడు. అంటే నేను చదువుకునే రోజుల్లో ఆ! మా విలేజ్ 96 ఫ్లడ్స్ జరిగి మా చెరువు కట్ట తెగిపోయి చాలా డ్యామేజ్ జరిగినప్పుడు మా విలేజ్‌కొచ్చిండు. అప్పుడు ఆ రోజు మా ఊర్లో ట్రాన్స్‌ఫార్మర్ లేదు. హ్మ్. మాకు కరెంట్ సరిగ్గా ఉండేది కాదు ఆ రోజుల్లో. హ్మ్. నేనే అప్పుడు ఆయన దగ్గరికెళ్ళి అడిగినా, "సార్ మాకు ట్రాన్స్‌ఫార్మర్ లేదు. లో పిల్లోళ్ళకి వోల్టేజ్ ప్రాబ్లమ్స్. చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది" అని నేను అప్పుడు చాలా చిన్నోడిని. 96 అంటే నాకు 17, 18 ఏళ్ళే అప్పుడు. ఓయమ్మా! ఆహ్, అప్పుడే ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడారా? వెళ్లి అడిగినా. అంటే ఆమె మాట్లాడి కారెక్కిపోయేటప్పుడు కారు దగ్గరికి పోయి అడిగినా. హ్మ్. అడిగితే సరే, సరే నేను చూస్తాలే అన్నాడు. తర్వాత ఎంపీ ల్యాడ్స్ నుంచి మాకు ట్రాన్స్‌ఫార్మర్ శాంక్షన్ ఎమ్మటనే చేసేసారు. చేశాడు. అట్లా అంతే తప్ప అంటే ఎందుకనండి వాళ్ళ ఫ్యామిలీ అంటే భయపడతారు అని ఒక ప్రచారం. భయం అనేది వత్తది. ఎవరికి భయం? అందరూ అభిమానంతో మాట్లాడేవాళ్ళా ఓపెన్‌గా కలవటం? అభిమానంతో ఉంటారు అంతే తప్ప భయమేం హ్మ్. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ గురించి యాంటీగా పోస్టింగ్‌లు నడుస్తా ఉండేయి. కొందరికి నేనంటే నచ్చదు. కొందరికి నేనేం చేయకపోయినా అభిమానం. అదే నన్ను కూడా పార్టీ వాడిని చూడడం వల్ల సోషల్ మీడియాలో కూడా అట్లుండొచ్చు. ఒక పార్టీ అభిమానులు నన్ను ద్వేషించొచ్చు. ఒక పార్టీ అభిమానులు నేనేం చేయకపోయినా అభిమానించొచ్చు. అంతే తప్ప నేను ఈ ఉద్యోగుల ఇష్యూస్ మీద నేనెప్పుడు కాంప్రమైజ్ కాలే. పోయిన గవర్నమెంట్‌లో కూడా జగన్ సార్‌తో నేనే చాలా సార్లు అవును. కొట్లాడినా, సార్‌తో తిట్లు తిన్నా. ధనంజయ రెడ్డి సార్‌తో కొట్లాడినా, ఆయనతో తిట్లు తిన్నాం. అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ కాలే. చెప్పండి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వచ్చే రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ ఔట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది.
అంటే పంచాయతీ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, రెవెన్యూలో ఉన్నవారు కానీ, పై స్థాయిలో ఉన్నవారు కానీ. అంటే ఈ డివైడ్ పాలసీ వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వానికి వస్తున్నాయంటారా? అంటే ప్రభుత్వం అవన్నీ వాళ్ళు డివైడ్ పాలసీ అనేది అది రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తారో మనం ఎంప్లాయీస్గా నేను మాట్లాడకూడదు. ఉద్యోగులకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సంవత్సర కాలం 15 నెలల కాలంలో ఉద్యోగుల గురించి అసలు పట్టించుకున్న సందర్భమే లేదు. పెట్టక మనం మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా ఉద్యోగులకు ఉపయోగపడే ఒక్క డెసిషన్ కూడా రాలే. కాబట్టి ఇంత నిర్లక్ష్యం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి మంచిది కాదు, అది వాళ్ళకే నష్టం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఎక్కువ కోరికలు మాకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని అనుకోవడం లే. ఐఆర్ ఇవ్వండి, ఎంత ఇస్తారు మేము పర్సంటేజ్ కూడా మేము అడగలే, కొందరు అడుగుతున్నారు. కానీ ఐఆర్ మీరు పిఆర్సీ ఇప్పటికే లేట్ అయింది, 2023 జూలైకి రావాలా, 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది. కాబట్టి ఐఆర్ ఇవ్వండి ఇమ్మీడియట్గా. పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయండి. డిఏలు అంటే మొన్న జూలైతో కలుపుకుంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు ఒక కరోనా టైంలో తప్ప మిగతా ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉండే సందర్భం లేదు. ఇన్ని డిఏలు పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఒక 2 డిఏలు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది? అంటే ఇవన్నీ కూడా ఉంటే ఉద్యోగులకు ఏం చేసినా ఏం చేయకపోయినా ఏంది వాళ్ళది ఏంది అనే ఒక నిర్లక్ష్య ధోరణే తప్ప ఉద్యోగులకు రావాల్సిన డిఏలు ఎందుకు ఇవ్వరు? కాబట్టి డిఏలు ఇవ్వండి. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఒక సానుకూల వాతావరణం చూపించాలి అంటే, ఉద్యోగులను కూడా కాన్ఫిడెన్స్గా తీసుకొని ఉద్యోగులు కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండాలంటే, ఉద్యోగులకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం చేయాలి. డిఏలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ ప్రక్రియ పాత గవర్నమెంట్ మొదలుపెట్టింది. వాళ్ళు జీవో ఇచ్చి కొంతమంది చేశారు. 10,000 మంది టార్గెట్ అనుకుంటే ఒక 3,500 నుంచి 4,000 మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్, కొంత లేబర్లో కొంత ఒక 4,000 దగ్గర 4,000 మంది అయ్యారు. అది మధ్యలో నిలిచిపోయింది ఎలక్షన్ కోడ్ వల్ల. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, ఆ జీవో అమల్లో ఉంది. ఆ జీవో ప్రకారం మీరు మొదలుపెట్టి చేయండి. మిగిలిన వాళ్ళను మేము హామీ అనడానికి లేదు కదా, హామీ అవసరం లేదు కదా. ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. దానికి మళ్ళీ స్పెషల్గా హామీ ఏం అవసరం లేదు కదా. రన్నింగ్లో ఉండే ప్రాసెస్ను కంప్లీట్ చేయాలి అంతే. కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరు హామీ ఇచ్చిండ్రు గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చామని. నిజంగా వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే చాలా తక్కువ జీతంతో పనిచేసేవాళ్ళు. కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఉంది, దాని ప్రకారం జీతం వస్తుందని ఒక్క రీజన్తో ఏ గవర్నమెంట్ స్కీమ్కు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీరు బయట చూస్తే పెద్ద పెద్ద కాలువల్లో తిరిగే వాళ్ళు కూడా అన్ని స్కీమ్స్ తీసుకుంటుంటారు. కానీ వీళ్ళు కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్క రీజన్తో వాళ్ళకి వచ్చేది నెలకు 15,000 జీతం. ఈ రోజుల్లో 15,000 జీతం అనేది ఎంత తక్కువ, దేనికి సరిపోతుంది చెప్పండి? అంత తక్కువ జీతమైనా వాళ్ళకి ఏ స్కీమ్స్కు ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలిజిబుల్ చేయాలి. అంతకుముందు జగన్ గారు కూడా ఇవ్వలేదుగా. అది ఎవరు ఇవ్వలేదు, అంటే వీళ్ళు హామీ ఇచ్చిండ్రు. అప్పుడు కూడా మేము అడిగాము, ఆయన్ను చేయలేదు. వీళ్ళు హామీ స్పష్టంగా ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి వీళ్ళని చేయాలని చెప్పి కోరుతున్నాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించి 3 నెలలకు 4 నెలలకు ఒక మీటింగ్ పెట్టి, ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి, సీఎం గారు కూడా అప్పుడప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు పిలిచి మాట్లాడితే ఆయనకు తెలుస్తాయి సమస్యలు. మమ్మల్ని పిలవడం వల్ల ఏంటంటే అధికారులు చెప్పేది, అధికారుల వెర్షన్ ఎప్పటికీ ఒక ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఇది చేసే బడ్డను చేయలేమని ఏదో చెప్తారు. ఉద్యోగులు చెప్తే ఉద్యోగులతో కలిస్తే ఉద్యోగుల ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏం చేయొచ్చు, ఏం చేయలేమనేది ఒక ఆలోచన వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్తాడు. కాబట్టి అప్పుడప్పుడు ఉద్యోగ సంఘాలతో కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడాలని చెప్పి మీ సందర్భంగా గవర్నమెంట్కి